ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా తప్పు చేస్తేనో, క్రిమినల్స్ చేస్తేనో, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం. కానీ అమాయకుల పైన, సామాన్యుల పైన, వైసీపీ మద్దతుదారుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడం, చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడిని వస్తే వానిపైన కేసులు పెట్టడం, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది, ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపినావని అడిగితే గాన దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, పర్యావరణ అనుమతులు లేవంట. ఇలా మేము ఉంటాం, హాస్పిటల్లో మేమే ఉంటాం, పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం, మిమ్మల్ని తరుముకుంటూ కూడా మేమే ఉంటాం అన్నాడు. ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం, ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు. ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం కదా, తర్వాత నువ్వు మీ అత్త ఆడటం చూసుకోండి. 100 కోట్లు కాజేశారు మీరిద్దరు జైల్లో ఉంటారు. మళ్ళీ మేము ఆడుంటాం చెప్తాం. సిద్ధార్థ రెడ్డి ఒక పేటీఎం కాడండి, అతని గురించి మాట్లాడేందుకు. అతను ఎంత జోకర్ అంటే 100 కోట్లు కాజేసి అయినా వాళ్ళ అత్త అంటారో, వాళ్ళ ఆంటీ అంటారో, వాళ్ళ అవ్వ అంటారు, ఏదో ఆమె 100 కోట్లు కాజేసి ఈరోజు మేము ఉంటామని ఎవరు బెదిరిస్తారు? మీరు రావాలి కదా. ఈ 3 ఏళ్ళు అయితే మేము ఉంటాం కదా, మమ్మల్ని కాదని మేము రావాలి కదా. మీరు వచ్చినాక మాట్లాడతాం, సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ. అన్న ఒకటే, భూమన కుటుంబాల్లో మొగోళ్ళు ఎవరు లేరు వాళ్ళ దగ్గర. కరుణాకర్ రెడ్డి దగ్గర, అభినయ్ దగ్గర మొగోళ్ళు ఎవరు లేరు. పాపం వాళ్ళు ఎవరో సులభా కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళని, ఇంటికాడ చెత్త ఉడిచే వాళ్ళని మహిళలను పంపించి మా మీద మాట్లాడిస్తారు. వాళ్ళకి ఏదో రోజుకి 2-3 వేలు జీతం ఇస్తారు. దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవసంలా. ఇంకోటి కూడా చెప్తున్నా, భూమన కుటుంబానికి ఛాలెంజ్, మొగోళ్ళని పంపించి నేను మాట్లాడతా. మొగోళ్ళని పంపించు, మాడగాలం కాదు. అలాగే పాకీజా పనులు చేసేవాళ్ళు, సులభా కాంప్లెక్స్లో పనిచేసేవాళ్ళు, ఇంటికాడ చెత్త ఉడిసేవాళ్ళు, మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను. భూమన కొడుకునండి, లేదా మీ అనుచరులు ఎవడైనా పవర్ఫుల్గా మాట్లాడడం పంపించండి, తుప్పాసగాలు కాకుండా. నేను ఆన్సర్ చెప్తా. ఎట్లా భూమన కుటుంబాన్ని తిట్టాలంటే కులం కార్డు వేసుకొచ్చి తిట్టాలా? జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా? పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో? చెప్తున్నా, నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్నీ తెలుస్తున్నాయి, చూస్తున్నా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి, త్వరలో ఆట ఉంటుంది మీకు కూడా. థ్యాంక్ యూ అన్నా. ఇంకా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.